పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. 2024లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు ముందు బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రవేశపెట్టబోయే చివరి బడ్జెట్ ఇదే కానుంది. ఈసారి బడ్జెట్ ఎలా ఉండబోతోంది? ఏ అంశాలు ప్రాధాన్యత పొందనున్నాయి? జనం డిమాండ్లేంటి? మోదీ పాలనలో సామాన్య మధ్యతరగతి ప్రజలు పెరిగిపోయిన ధరల భారాన్ని ఎదుర్కొంటున్నారు. మరోవైపు ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంలో ఉపాధి కల్పనపైన ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పన్నుల భారాన్ని తగ్గించాలన్న మధ్యతరగతి వాసుల వినతులు, వివిధ రంగాల ఆకాంక్షలకు ఈ బడ్జెట్ ఏ మేరకు న్యాయం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. కరోనా తర్వాత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పూర్తి స్థాయిలో ఇంకా కోలుకోలేదు. మరి గ్రామీణ ఆర్థిక వ్యవస్థ ఉత్ప్రేరణకు ఆర్థిక మంత్రి ఏం చేస్తారో చూడాలి. అమెరికా, యూరోప్లో ఆర్థిక మాంద్యం ఆందోళన నేపథ్యంలో టెక్ కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. దీనిపై ఆందోళన వ్యక్తమవుతోంది. కనుక ఉపాధి కల్పన, పెట్టుబడులకు ఊతమిచ్చే ప్రతిపాదనలకు చోటు ఇవ్వాలన్న సూచనలు నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి. నిజానికి ఉపాధి కల్పన లక్ష్యంతోనే మోదీ సర్కార్ భారత్లో తయారీ విధానాన్ని ఎంచుకుంది. దీని కింద ఆత్మనిర్భర్ భారత్ పేరుతో దేశీ తయారీని ప్రోత్సహించే పలు విధానాలను ఇప్పటికే చేపట్టింది. ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం కింద ఇప్పటికే 14 రంగాలకు ప్రోత్సాహకాలను ప్రకటించారు. బడ్జెట్లో ఇందుకు సంబంధించి కేటాయింపులు పెంచొచ్చని భావిస్తున్నారు. ముఖ్యంగా మరిన్ని రంగాలు తమకు సైతం PLI ప్రోత్సాహకాలు కావాలని కోరుతున్నాయి. వీటికి ఏమాత్రం ప్రాధాన్యం ఇస్తారన్నది బడ్జెట్తో తెలుస్తుంది. స్టార్టప్లకు సైతం కేంద్రం ప్రోత్సాహకాలు ఇస్తోంది. దీనికి కూడా కేటాయింపులు పెంచొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేటాయింపులు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రామీణ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులకు కేటాయింపులు పెంచడం ద్వారా ఉపాధి కల్పించొచ్చనే సూచనలు వస్తున్నాయి. పరిశోధన, అభివృద్ధికి ఫార్ములేషన్, APIల తయారీకి సంబంధించి ప్రత్యేక నిధుల కేటాయింపు అవసరం ఉందని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఔషధాలపై GSTని సులభతరం చేయాలని కోరుతున్నాయి. ఫార్మా పరిశ్రమ ఔషధ పరీక్షలు, సర్టిఫికేషన్ వంటి సేవలను అందిస్తున్న సేవల ఎగుమతి ప్రోత్సాహక పథకం కింద ఎలాంటి ప్రోత్సాహకాలు అందించడం లేదని, తమకు వాటిని అందించాలన్న డిమాండ్ ఉంది. ఆరోగ్యం కోసం ప్రజలు జేబు నుంచి చేసే ఖర్చు 65% ఉందని, కనుక ఔషధాలపై GSTని తగ్గించడం వల్ల ఈ భారాన్ని తగ్గించవచ్చని ఆ రంగం కోరుతోంది. దేశంలో నాణ్యమైన విద్యకు డిమాండ్ పెరుగుతోంది. ఈ క్రమంలోనే విదేశీ విద్యా సంస్థలకు మోదీ సర్కార్ ఆహ్వానం పలికింది. విద్యా సేవలపై GST భారాన్ని తొలగించడం లేదంటే తగ్గించాలని విద్యా సంస్థలు కోరుతున్నాయి. దేశంలో ప్రాథమిక విద్యలో ఎక్కువ మంది చేరుతున్నారు. ఉన్నత విద్యకు వెళ్లేసరికి పిరమిడ్ మాదిరి చేరే వారి సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. అందుకని ఉన్నత విద్యలోనూ మరింత మంది చేరేందుకు వీలుగా ఆకర్షణీయమైన రుణ పథకాలు, స్కాలర్షిప్లు ప్రకటించాలని డిమాండ్ ఉంది. ఇక అందరికీ ఇల్లు అనేది మోదీ సర్కార్ నినాదం. దీనికి సాకారానికి వీలుగా రుణ సబ్సిడీ పథకాన్ని కొనసాగించాలని హౌసింగ్ పరిశ్రమ కోరుతోంది. అందుబాటు ధరలు, ఇంటికి నిర్వచనాన్ని విస్తరించాలన్న డిమాండ్ కూడా ఉంది. నిర్మాణ రంగ మెటీరియల్ అయిన స్టీల్, సిమెంట్పై GST తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం గడువును మరింత కాలం పెంచాలని కోరుతోంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద రుణంపై కొంత రాయితీ లభిస్తుంది. ఈ బడ్జెట్పై అన్నదాతలు కూడా భారీగానే ఆశలు పెట్టుకున్నారు. సాగు రంగం నుంచి డిమాండ్ల చిట్టా పెద్దదిగానే ఉంది. PM కిసాన్ పథకం కింద ఒక్కో రైతుకు ఏటా సాగుకు కావలసిన ముడి సరుకుల కోసం ఇస్తున్న 6,000 రూపాయలను పెంచాలనే డిమాండ్ ప్రధానంగా వినిపిస్తోంది. దీనివల్ల రైతులు రుణాలతో పని లేకుండా సాగుకు కావలసిన ముడి పదార్థాలను కొనుగోలు చేసుకోగలరన్న సూచన ఉంది. పంటల బీమా పథకాన్ని మరింత మెరుగ్గా రూపొందించాలనే డిమాండ్ సైతం ఉంది. అగ్రిటెక్ స్టార్టప్లకు రాయితీలు కల్పించాలని, అగ్రోకెమికల్స్ దిగుమతులపై సుంకాలు తగ్గించాలని పరిశ్రమ కోరుతోంది. సాగులో టెక్నాలజీ విస్తరణకు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డ్రోన్ల వినియోగం పెంచేందుకు చర్యలు ప్రకటిస్తారని అంచనాలు. నిర్మల ప్రవేశపెట్టే బడ్జెట్లో హెల్త్ కేర్ కు పెద్దపీట వేయనున్నారా అనేది కూడా దేశ ప్రజల్లో మొదలవుతున్న ప్రశ్న. ఆరోగ్య సంరక్షణ రంగానికి బడ్జెట్లో కేటాయింపులను 20 నుంచి 30% పెంచాలన్న డిమాండ్లు నెలకొన్నాయి. కరోనా మహమ్మారి ఆరోగ్య మౌలిక సదుపాయాల అవసరాన్ని గుర్తు చేసింది. హెల్త్ కేర్ రంగానికి 2022-23 బడ్జెట్లో 16.5% అధికంగా 86,200 కోట్ల కేటాయింపులు చేశారు. ఈ విడత కేటాయింపులు ఏ మేరకు ఉంటాయన్నది చూడాల్సింది.
పార్లమెంట్లో బడ్జెట్ సమావేశాలు ఈవేళ ప్రారంభమయ్యాయి. సమావేశాలు ప్రారంభమైన వెంటనే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 ఆర్థిక సర్వేను లోక్సభలో ప్రవేశపెట్టారు. కేంద్ర బడ్జెట్ సమర్పణకు ముందు గత ఏడాదికి సంబంధించిన ఆర్థిక సర్వేను ఉభయ సభల్లో ప్రవేశపెట్టడం ఆనవాయితీగా వస్తోంది. చీఫ్ ఫైనాన్స్ అడ్వైజర్ నేతృత్వంలోని బృందం ఈ ఆర్థిక సర్వేను రూపొందిస్తోంది. ఆర్థిక సర్వే సమర్పణ అనంతరం లోక్సభను వాయిదా వేశారు. ఆర్థిక సర్వేలో ముఖ్యాంశాలను ఒక్కసారి చూస్తే 2023-24 సంవత్సరానికి గాను వృద్ధి రేటు 6.5%గా ఉండొచ్చని అంచనా వేశారు. పీపీపీ పరంగా ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎదుగుతోందన్నారు. ఎక్స్చేంజ్ రేటు పరంగా 5వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఇండియా మారిందన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం 6.8%గా ఉందని, వాస్తవ జీడీపీ 6 నుంచి 6.8 మధ్యలో ఉండొచ్చని తెలిపారు. ఆర్థిక వ్యవస్థ కోవిడ్ ముందు స్థాయికి చేరుకుందని సర్వే వెల్లడించింది. ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్, ఓడిబి, ఆర్బీఐ అంచనాలకు తగ్గట్టుగానే భారత్ జీడీపీ వృద్ధి అంచనాలు ఉన్నాయి. కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరిగితే ఇండియన్ కరెన్సీ రూపాయి ఒత్తిడికి లోనవుతుందని తెలిపారు. కరెంట్ అకౌంట్ డెఫిసిట్కు ఫైనాన్స్ చేయడానికి తగిన విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉన్నాయని ఆర్థిక సర్వే తేటతెల్లం చేస్తుంది. బడ్జెట్పై ప్రధాని మోదీ స్పందించారు. దేశ ప్రగతికి ఊతమిచ్చేలా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈసారి బడ్జెట్ను తయారు చేశారన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. దేశంలో సామాన్యుల ఆకాంక్షలను ఈ బడ్జెట్ నెరవేరుస్తుందన్న నమ్మకం ఉందన్నారు. అలాగే ప్రపంచానికి దిశానిర్దేశం చేసే ఆశాకిరణలా ఈ బడ్జెట్ ఉంటుందన్నారు మోదీ. वित्त मंत्री भी महिला हैं। वे कल और एक बजट लेकर के देश के सामने आ रही है। आज के वैश्विक परिस्थिति में भारत के बजट के तरफ न सिर्फ भारत का लेकिन पूरे विश्व का ध्यान है। डावाडोल विश्व की आर्थिक परिस्थिति में भारत का बजट भारत के सामान्य मानवी की आशा आकांक्षाओं को तो पूरा करने का प्रयास करेगा ही, लेकिन विश्व जो आशा की किरण देख रहा है उसे वो और अधिक प्रकाशमान नजर आए। मुझे पूरा भरोसा है निर्मला जी
इन अपेक्षाओं को पूर्ण करने के लिए भरपूर प्रयास करेगी। भारतीय जनता पार्टी के नेतृत्व में एनडीए सरकार, उसका एक ही मकसद रहा है, एक ही मोटो रहा है, एक ही लक्ष्य रहा है और हमारी कार्य संस्कृति के केंद्र बिंदु में भी एक ही विचार रहा है, इंडिया फर्स्ट, सिटीजन फर्स्ट, सबसे पहले देश, सबसे पहले देशवासी। उसी भावना को आगे बढ़ाते हुए ये बजट सत्र में भी तकरार भी रहेगी, लेकिन तकरीर भी तो होनी चाहिए। और मुझे विश्वास है कि हमारे विपक्ष के सभी साथी बड़ी तैयारी के साथ बहुत बारीकी से अध्ययन करके सदन में अपनी बात रखेंगे। सदन देश के नीति निर्धारण में बहुत ही अच्छी तरह से चर्चा करके अमृत निकालेगा, जो देश को काम आएगा। मैं फिर एक बार आप सबका स्वागत करता हूं, बहुत बहुत शुभकामनाएं देता हूं। हमारी देश की वित्त मंत्री भी महिला हैं। वे कल और एक बजट लेकर के देश के सामने आ रही है। आज के वैश्विक परिस्थिति में పేదలు లేని భారత్ నిర్మాణం జరగాలన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. ఆత్మనిర్భర్ భారత్ను నిర్మించుకుందామని పార్లమెంట్ సమావేశాలు తొలి రోజు ప్రసంగంలో స్పష్టం చేశారు. మన డిజిటల్ నెట్వర్క్ ప్రపంచానికి ఆదర్శమన్న ఆమె భారత్ వైపు ప్రపంచ దేశాలు ఆధారపడుతున్నాయన్నారు. సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదంతో ముందుకు వెళ్తున్నాం. ఆర్టికల్ 370ని రద్దు చేశామని, ట్రిపుల్ తలాక్ విషయంలోనే స్థిరమైన దృఢమైన నిర్ణయాలను తీసుకున్నామన్నారు. आज़ादी के अमृत काल में प्रवेश किया है। आज़ादी के इस अमृत काल में हजारों वर्षों के गौरवशाली अतीत का गौरव जुड़ा है। भारतीय स्वतंत्रता संग्राम की प्रेरणाएं जुड़ी है और भारत के स्वर्णिम भविष्य के संकल्प जुड़ी है। अमृत काल के ये 25 वर्ष का कालखंड स्वतंत्रता की स्वर्णिम शताब्दी का और विकसित भारत के निर्माण का कालखंड है। ये 25 वर्ष हम सब के लिए और देश के प्रत्येक नागरिक के लिए कर्तव्य की पराकाष्ठा करके दिखाने के, ये हमारे सामने युग निर्माण का अवसर है और हमें इस अवसर के लिए 100% सामर्थ्य के साथ हर क्षण कार्य करना है। हमें 2047 तक ऐसे राष्ट्र का निर्माण करना है जो अतीत के गौरव से जुड़ा हो और जिसमें आधुनिकता का हर स्वर्णिम